హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు కేవీ టెక్ ఛానల్. సో ఈ రోజు మనమైతే మన డిఎస్ఏ సిరీస్ లో థర్డ్ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే బెస్ట్ టైం టు బై అండ్ సెల్ ది స్టాక్. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో నేనైతే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఈ వీడియో యొక్క డ్యూరేషన్ చూసి ఏంటి ఒక వీడియోకి ఇంత డ్యూరేషన్ ఎంతసేపు చూడాల్సిన నీడ్ ఉందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే డిఎస్ఏ అనేది ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ సాల్వ్ చేస్తే వచ్చేది కాదు గైస్. సో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కోడ్ ఆఫ్ కూడా ఎలా వస్తుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే రావాలి. సో ఈ వీడియోలో నేను మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మీకు అర్థమయ్యే విధంగానే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీకు కానీ ఈ వీడియో కానీ కొంచెం ఇది ఎక్కువసేపులాగా అనిపించినా, లేదంటే మీకు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ తెలిసినట్టయితే మీరైతే ఈ వీడియో యొక్క టైం లైన్ స్కిప్ చేసుకోండి. అలాగే ఇంకా కొంచెం తక్కువ టైంలో అవ్వాలంటే 1.5x స్పీడ్లో పెట్టుకొని వీడియోని అయితే వాచ్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ ద వీడియో. సో మన థర్డ్ ప్రాబ్లం బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ కదా guys. సో క్లిక్ చేసిన వెంటనే క్వశ్చన్ చూస్తే you are given an array prices where prices of I is the prices of given stock on ith day. You want to maximize your profit by choosing a single day to buy one stock and choosing different day in the future to sell that stock. Return the maximum profit you can achieve from this transaction. If you cannot achieve any profit, return zero. సో నేనైతే మీకు ఇంకా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ప్రాబ్లమ్ ని. సో ప్రాబ్లం ఏంటంటే మనకైతే ఒక ఏరియా ఇస్తాడు. ఈ ఏరియాస్ లో మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఇవనేవి ఏమన్నాడు, గివెన్ అన్ ఏరియా ప్రైజెస్ వేర్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఈజ్ ద ప్రైజ్ ఆఫ్ ఎ గివెన్ స్టాక్ ఆన్ ది ఐత్ డే. ఓకేనా? ఇవన్నీ ప్రైజెస్ 7, 1, 5, 3, 6, 4 అనే ప్రైజెస్. ఇక్కడ ఈ ఐత్ వాల్యూ అనేది 0, 1, 2, 3, 4, 5 ఇవి ఐస్ కదా, ఇవనేవి డేస్. సో ఏంటన్నాడంటే మనం ఒక స్టాక్ ని ఏదో ఒక ఈ డేస్ లో ఏదో ఒక డే కొని, అలాగే అదే స్టాక్ ని నెక్స్ట్ ఏదో ఒక డేలో కొన్న తర్వాత నెక్స్ట్ డేస్ లో ఏదో ఒక డే అమ్మితే మనకి ఎంతో కొంత ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుంది కదా. సో మనం ఏ డేలో ఒక స్టాక్ కొని ఇంకో డేలో అమ్మిన తర్వాత మనకి ఎప్పుడు మాక్సిమం ప్రాఫిట్ వస్తుందో ఆ యొక్క మాక్సిమం ప్రాఫిట్ ని అయితే రిటర్న్ చేయమన్నాడు. సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేస్తే బయింగ్ ఆన్ డే 2. సో ఇక్కడ డే 1, 2, 3, 4, 5, 6 కదా, ఇది డే 2 కదా. మనం ఇక్కడ 1 రూపీ పెట్టి ఒక స్టాక్ కొంటే అదే డే 4లో అదే స్టాక్ ప్రైస్ ఎంత, 6 రూపీస్. సో ఫస్ట్ మనం ఎంత కొన్నాం, 1 రూపీస్. బట్ డే 4లో స్టాక్ ప్రైస్ ఎంత, 6. అంటే 6 - 1 రూపీస్ మనకు ప్రాఫిట్ ఎంత, 5 రూపీస్. సో ఇది అవుట్పుట్. అర్థమైందా? అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇన్పుట్ లో 7, 6, 4, 3, 1. అదే మన డే ఇక్కడ కొన్నా మనకు ఫస్ట్ డే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ. ఇన్ కేస్ సెకండ్ డే కొంటే మనం కొన్న ఆ డే కన్నా ప్రైస్ అనేది ఇంకా తక్కువ ఉంది. అలాగే డే 3 కొన్నా డే 3 కొన్న ప్రైస్ కన్నా నెక్స్ట్ డే యొక్క ప్రైజెస్ అనేవి తక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ మనమైతే ఎటువంటి ప్రాఫిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో అవుట్పుట్ అనేది 0. మీకు ఇంకా క్లియర్ కట్ గా లాజిక్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే స్టాక్ ప్రైజెస్. ఫస్ట్ డే ప్రైస్ వచ్చేసి 7 రూపీస్, సెకండ్ డే ప్రైస్ వచ్చేసరికి 1 రూపీ, అండ్ థర్డ్ డే ప్రైస్ వచ్చేసరికి 5 రూపీస్, అండ్ ఫోర్త్ డే ప్రైస్ వచ్చేసరికి 3 రూపీస్, అండ్ ఫిఫ్త్ డే ప్రైస్ వచ్చేసరికి 6, అండ్ సిక్స్త్ డే ప్రైస్ వచ్చేసరికి 4 రూపీస్. సో మనం ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఒక జనరల్ వేలో ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డే 1లో మనం స్టాక్ కొన్నాం. ఫస్ట్ డే 1లో స్టాక్ కొంటే మన స్టాక్ ప్రైస్ ఎంత, కొన్ని ప్రైస్ 7 రూపీస్. ఇదే స్టాక్ ని డే 2లో అమ్మితే లాస్. ఎందుకంటే మనం కొన్ని 7 రూపీస్కి, బట్ సోల్డ్ చేసేది మాత్రం 1 రూపీ కంటే మనం 6 - 6లో లాస్. ఇక్కడ సోల్డ్ చేసిన లాస్, సోల్డ్ చేసిన లాస్ట్, ఇక్కడ సోల్డ్ చేసిన లాస్ట్, ఇక్కడ కూడా సోల్డ్ చేసిన లాస్ట్. సో మనం డే 1 రోజు స్టాక్ కొంటే మనం కంప్లీట్ గా ఆ రిమైనింగ్ డేస్ లో మనం అయితే లాస్ అనేది ఫేస్ చేస్తాం. సో ఇప్పుడు మనం డే 2లో స్టాక్ కొందాం. సో డే 2లో స్టాక్ కొనిన తర్వాత అప్పుడు మన లెట్స్ సపోజ్
ఇదే మనం మినిమం ప్రైస్ పెట్టిన స్టాక్ ₹1 స్టాక్. ఇప్పుడు ఆ ₹1 పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ డే కమ్మితే ఎంత? నెక్స్ట్ డే స్టాక్ ₹5. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. 5 - 1 ఎంత? 4. సో, మనం డే 1 రోజు కొన్న తర్వాత డే 2 రోజు ఆ స్టాక్ అమ్మితే మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? ₹4 కదా! సో, ₹4. ఒకవేళ అంటే ఇంకా ఎక్కడైనా మనకి ప్రాఫిట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా రిమైనింగ్ డేలో చూద్దాం. ఇప్పుడు డే 1లో కొన్న స్టాక్‌ని మళ్ళీ డే 4 సారీ డే 2లో కొన్న స్టాక్‌ని డే 4లో సెల్ చేస్తే మన ప్రాఫిట్ ఎంత వస్తుంది? 3 - 1 ₹2. బట్ ఈ ఈ డేలో అమ్మే బదులు ఇక్కడ అమ్మితే మనకు ప్రాఫిట్ అనేది ₹4 వస్తుంది కాబట్టి మనం దీన్నే మళ్ళీ కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు డే 5 చూద్దాం. డే 5లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఇప్పుడు డే 5లో ఎంత స్టాక్ ప్రైస్ 6. మనం కొన్న స్టాక్ ఎంత? ₹1. ఎక్కడెంత? ₹5. సో ఏంటంటే మనం డే 3లో స్టాక్‌ని సెల్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ₹4. అదే స్టాక్‌ని మనం డే 5లో సెల్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ₹5. సో ఇది మనం అప్డేట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు కదా! ₹5. ఓకే. ఇప్పుడు మన మాక్సిమం ప్రైస్ ₹5 ప్రాఫిట్. ఇప్పుడు డే 6 రోజు చెక్ చేద్దాం. డే 6 రోజు చెక్ చేస్తే మనకెంత? ₹4. 4 - 1 ₹3. సో, అగైన్ డే మనకు ₹5 ప్రాఫిట్టే కదా! డే 5లో వచ్చిందే కదా! మనకి యూజ్ అవుతుంది. సో, మనమైతే అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ డే 3. డే 3లో స్టాక్ ప్రైస్ ఎంత? 5. ఇందులో మినిమమ్ ఎంత? 1, 5లో 1, 5లో మినిమమ్ ఎంత? 1 కదా! ఎందుకంటే మనం ఈ మినిమమ్ ప్రైస్‌ని బేస్ చేసుకొని రిమైనింగ్ ప్రైజెస్ యొక్క ప్రాఫిట్‌ని కాలిక్యులేట్ చేస్తున్నాం. అదే మనం ఇక్కడ ₹5 పెట్టి స్టాక్ కొనే కన్నా ముందే ఆల్రెడీ మినిమమ్ ప్రైస్‌తో ఉన్న స్టాక్‌ని కొన్నాం కదా! దాంతో బేస్ చేసుకునే కదా మాక్సిమం ప్రాఫిట్ ఎంతుందో చెక్ చేసాం. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రాఫిట్ రావాలంటే మినిమమ్ ప్రైస్ కన్నా ఇంకా మన దగ్గర సపోజ్ 2 ఉందనుకోండి. నెక్స్ట్ మనం 1 ప్రైస్ ఉన్నప్పుడే చెక్ చేయాలి. లేదంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న మినిమమ్ ప్రైజెస్‌తో ప్రాఫిట్ అనేది చెక్ చేయగానే మనకు ₹5 వచ్చింది. సో, ఇప్పుడు ఈ 1, 5 మినిమమ్ ఏది? 1. సో, మనం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అగైన్ 1, 3 1 అగైన్ 1, 6 1 అగైన్ 1, 4 1. సో, మినిమమ్ ప్రైస్ 1 తీసుకున్న తర్వాత మన దగ్గర హైయెస్ట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? ₹5. అంతే గైస్. ఇదే అవుట్‌పుట్. దీన్ని మనం కోడ్‌గా లాజిక్ ఎలా రాస్తారో చెప్తాను. సో, మనకి ప్రైజెస్ అనేవి 7, 1, 5, 3, 6, 4 కదా! మనం ఏమనుకున్నాం? ఫస్ట్ డే ప్రైస్‌నే మినిమమ్ ప్రైస్ తీసుకున్నాం. ఫస్ట్ డే ప్రైజే మనం మినిమమ్ ప్రైస్ అనుకుని తీసుకున్నాం. అంటే ఏంటి? ఈ ప్రైజెస్ ఆఫ్ 0 కదా! ఫస్ట్ ప్రైజ్ అంటే ప్రైస్ ఆఫ్ 0. ఓకే. నెక్స్ట్ మనం ప్రాఫిట్ అనేది మనకెంతో తెలీదు. సో, ఫస్ట్ మనం ప్రాఫిట్‌ని 0గా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫర్ లూప్‌ని రన్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ ప్రైజెస్. ఐ వాల్యూ ఎంత అప్పుడు ఫస్ట్? 7 కదా! అయితే ఇప్పుడు మనం మినిమమ్ ప్రైస్‌ని అప్డేట్ చేద్దాం. అర్థమైందా? ఎందుకంటే మనం ఆల్వేస్ మినిమమ్ ప్రైస్‌తో కాలిక్యులేట్ చేస్తేనే మనం హైయెస్ట్ ప్రాఫిట్ అనేది రీచ్ అవ్వగలం. ఇప్పుడు మినిమమ్ ప్రైస్ ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ మిన్ ప్రైస్ కామా ఐ. మిన్ ప్రైస్ ఎంత మన దగ్గర? ఫస్ట్ మిన్ ప్రైస్ ఆఫ్ 0 అంటే 7. 7 ఐ మినిమమ్ ఏంటి? 7. సో, అగైన్ మిన్ ప్రైస్ 7కి అప్డేట్ చేసాం. ఇప్పుడు మ్యాక్స్ ప్రైస్ కాలిక్యులేట్ చేద్దాం. మిన్ ప్రైస్ తీసుకొని మిన్ ప్రైస్ బేస్ చేసుకొని మ్యాక్స్ ప్రైస్ అనేది కాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మ్యాక్స్ ప్రైస్‌లో దీనికి మన దగ్గర ఉన్న మ్యాక్స్ ప్రైస్‌ని అలాగే ప్రెజెంట్ డే యొక్క స్టాక్ నుంచి మనం మినిమమ్ ప్రైస్ అనేది తీద్దాం. ఎలాగంటే ఫస్ట్ మన దగ్గర మ్యాక్స్ ప్రైస్ ఎంత? ఇనిషియల్‌గా 0. ఇప్పుడు ప్రెజెంట్ ప్రైస్ అంటే ఐ. ఐ. ఐ వాల్యూ ఎంత? 7 మైనస్ మినిమమ్ ప్రైస్ ఎంత? 7. ఇదే కదా మినిమమ్ ప్రైస్ 7 ఈక్వల్స్ టు 0. అర్థమైందా? అంటే మనం డే 1లో కొన్న స్టాక్‌ని మళ్ళీ డే 1లో అమ్మితే మన ప్రాఫిట్ అనేది 0 కదా!
అంటే మళ్ళీ మ్యాక్స్ ప్రైస్ ఎంత? 0నే. అర్థమైందా? నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూస్ ఇక్కడ అప్డేట్ చేద్దాం. ఐ వాల్యూ ఫస్ట్ 7 కదా. నెక్స్ట్ ఐ వాల్యూ 1. మళ్ళీ ఐ వాల్యూ 1 కదా. ఇప్పుడు మినిమం ప్రైస్ ఈక్వల్స్ టు మినిమం ప్రైస్ కమా ఐ. ముందు మినిమం వాల్యూ ఎంత? 7. ఇప్పుడు మినిమం ఐ వాల్యూ ఎంత? 1. ఈ రెండిట్లో మినిమం ఎంత? 1 కదా. సో 1కి అప్డేట్ చేద్దాం. మినిమం ప్రైస్ ఇప్పుడు 1. సో ఇప్పుడు ఈ మినిమం ప్రైస్ బేస్ చేసుకుని మాక్సిమం ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. మ్యాక్స్ ప్రైస్ ఎంత? మ్యాక్స్ ప్రైస్ ఎంత? 0. మళ్ళీ ఐ మైనస్ మిన్ ప్రైస్. ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 1. మినిమం ప్రైస్ ఎంత? 1. 1 మైనస్ 1 0. అంతే కదా. 1 మైనస్ 1 మళ్ళీ 0. మన దగ్గర మ్యాక్స్ ప్రైస్ కూడా 0. సో మళ్ళీ ఏంటి? మళ్ళీ మ్యాక్స్ ప్రైస్ ఏమొస్తుంది? మళ్ళీ 0నే. ఓకేనా. ఇప్పుడు ఐ వాల్యూ అనేది 5. ఐ వాల్యూ 5 కదా. మళ్ళీ మినిమం ప్రైస్ చెక్ చేద్దాం. మిన్ ప్రైస్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ మిన్ ప్రైస్ కామా ఐ. మిన్ ప్రైస్ ఎంత? 1. ఐ వాల్యూ ఎంత? 5. ఇప్పుడు ఈ రెండిట్లో మినిమం ఏంటి? 1. అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మినిమం ప్రైస్ ఎంత? 1. తర్వాత మ్యాక్స్ ప్రైస్ ఈక్వల్స్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ప్రైస్. మ్యాక్స్ ప్రైస్ ఎంత? 0. మళ్ళీ ఐ మైనస్ మిన్ ప్రైస్. ఐ వాల్యూ ఎంత? 5. 5 మైనస్ మినిమం ప్రైస్ ఎంత? 1. సో డిఫరెన్స్ ఎంత? 4. ఇందులో మాక్సిమం ఏది? 4. ఇదే కదా. ఇప్పుడు మాక్సిమం ప్రైస్ ఎంతకు అప్డేట్ అవుతుంది? 4కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత? 3. మళ్ళీ అగైన్ చెక్. మన ఐ వాల్యూ 3. మినిమం ప్రైస్ 1. సో మళ్ళీ మినిమం ప్రైస్ ఎంత అవుతుంది? మళ్ళీ 1కి అప్డేట్ అవుతుంది. సో నెక్స్ట్ మాక్సిమం ప్రైస్. మాక్సిమం ప్రైస్ అంటే మాక్సిమం ప్రైస్ ముందు మన దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు ఎంత? 4 కమా ఐ ఎంత? 3 మైనస్ 1. 3 మైనస్ 1 2. 2 4 which is maximum 4. Again maximum 4. Next I value 6. Minimum price 1. Again min price comma I. Min price 1. I value 6. Which was the minimum? Again 1. So minimum price again 1. So maximum price equals to max price. Max price anta 4. So I value anta 6 minus minimum price 4. 6 minus 1 equals to 5. So ఇప్పుడు మ్యాథ్స్ ప్రైస్ ఎంత? 4. 6 minus 1 5. Which was the maximum? 5. So max price updated to 5. Next go to 4. Which was minimum? Again 1. I value 4. Again I value 4. Min price 1. So which was the minimum? 4 or 1? 1 is the minimum. So write 1. Next we have to calculate the max price. Max price equals to max price. Present what is the maximum price? 5. And I comma minimum price. I value how much? 1. Sorry, I value how much? 4 minus minimum price 1. So 5 comma 3, which was the maximum? 5. So again the maximum price 5. Finally we return the max price. సో గాయస్ లాజిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదే లాజిక్. సో మనం ఇప్పుడైతే కోడ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం మిన్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏమన్నా ఫస్ట్ ప్రైజ్ ని మినిమం ప్రైజ్ గా తీసుకోమంటాం. తర్వాత మ్యాక్స్ ప్రైస్ సెట్ టు బి 0. ఇప్పుడు మనం ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాం. ఫస్ట్ మినిమం ప్రైస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మినిమం ప్రైస్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ మిన్ ప్రైస్ కామా ఐ. నెక్స్ట్ we have to calculate the max price. Max price equals to max of max price comma I minus min price. Then we have to return the max price. Sorry.
ఓకే. ఆల్ టెస్ట్ కేసెస్ అయితే పాస్ అయిపోయాయి. సో, ఫైనల్‌గా సబ్మిట్ చేద్దాం. సో, ఫైనల్ అయితే ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయాయి. సో, ఇదే ఈ ప్రాబ్లమ్ యొక్క లాజిక్. మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు గాని ఇలా ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్ డౌట్ ఉన్నా లేదంటే ఇంకేమన్నా కొత్త టాపిక్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.